ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ రాబోయే రోజుల్లో ఇది ఒక గేమ్ చేంజర్గా మన ఆర్థిక వ్యవస్థకు తయారవుతుంది. ఈ సూపర్ జిఎస్టీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సూపర్ సేవింగ్స్ చేసుకోనున్నారు. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ రోజువారీ ఆహార పదార్థాలు, పాలు, మందుల మీద 5% ఉన్న పాత జిఎస్టీని పూర్తిగా రద్దు చేశారు. షాపుల్లో బిల్లుల మీద ఎటువంటి కనిపించని ఛార్జీలు ఉండకపోవటంతో ఆంధ్రప్రదేశ్లోని లక్షల కుటుంబాలు మరింత సొమ్ముని ఆదా చేసుకోనున్నాయి. ముడి పదార్థాల మీద జిఎస్టీ తగ్గటంతో డ్వాక్రా, స్వయం ఉపాధి మహిళా సంఘాలతో పాటు వంటగదికి కావాల్సిన పరికరాల మీద జిఎస్టీ తగ్గటం వల్ల మహిళలు ఈ సవరించిన జిఎస్టీ విధానంలో లబ్ధి పొందనున్నారు. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ అన్ని రంగాలతో పాటు జిఎస్టీ తగ్గింపుల ద్వారా రైతులు వ్యవసాయ పనిముట్ల మీద మరింత పొదుపు చేయనున్నారు. हमारा प्रयास हर किसान, हर पशुपालक का खर्च कम करना और लाभ ज्यादा देने का. రాష్ట్రంలోని చిన్న మధ్య తరహా వ్యాపారులు సవరించిన జిఎస్టీ విధానం ద్వారా వినియోగదారులకు మరింత చేరువ కానున్నారు. పటిష్టమైన దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క ఫలితాలను పేదలకు అందించాలనుకునే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆశయాన్ని, సంపద సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలనుకునే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ను రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ చేయడానికి 1 కోటికి పైగా కుటుంబాలతో 30,000కు పైగా గ్రామస్థాయి సభలు, 25,000కు పైగా రైతు ర్యాలీలు, 15,000కు పైగా వివిధ రంగాలలో అవగాహన సదస్సులు, 2,000కు పైగా సెమినార్లు, వర్క్షాపులు, 15,000కు పైగా హాస్పిటళ్లలో అవగాహన సదస్సులు, 35,000కు పైగా స్కూళ్లు, కాలేజీల్లో సభలు, 1,000కు పైగా ర్యాలీలతో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000కు పైగా కార్యక్రమాలతో ప్రజలు తగ్గించిన జిఎస్టీ యొక్క లబ్ధిని పూర్తిగా అందుకునేందుకు అవగాహన కల్పించారు. జిఎస్టీ సూపర్ సేవింగ్ ప్రధానంగా పేద మరియు మధ్యతరగతి కుటుంబీకులకు ఎలక్ట్రానిక్ పరికరాలపై అత్యధికంగా రాయితీ ఇవ్వడం జరిగింది. కొనుగోలు పెరిగాయి, వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని మేము చూడగలుగుతున్నాం. మాకు సేల్స్ పెరిగినాయి, వాళ్ళకి సేవింగ్స్ పెరిగినాయి. థ్యాంక్ యూ పిఎం గారు, థ్యాంక్ యూ సీఎం గారు. జిఎస్టీ తగ్గించినందుకు, రేట్లు తగ్గినందుకు ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఆనందంగా వచ్చి మా షాపు సరుకులు తీసుకెళ్తున్నారు. మా వ్యాపారం కూడా దినదినంగా అభివృద్ధి చెందుతా ఉంది. కనుక మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. జిఎస్టీ తగ్గిన మూలంగా మాకు సరుకులన్నీ రేట్లు తగ్గినాయి. మాకు డబ్బులు నెల సేవ్ అవుతున్నాయి. మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ మహాసభకి విచ్చేసిన అశేష ప్రజానీకానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. మన కర్నూలు, మన ఆంధ్రప్రదేశ్లో ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ మహాసభ ఇంత ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ప్రజల కోసం ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల కష్టాల్ని పరిష్కరించుకుంటాయి. అలాగే దేశ ప్రజల మేలు కోసం నిర్ణయాలు తీసుకునే నాయకులు మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. రాష్ట్ర ప్రజల మేలు కోసం కృషి చేసే నాయకులు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇద్దరు ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించాలి అనే సంకల్పం, జిఎస్టీతో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం మనం చూస్తూ ఉన్నాం. దగ్గర దగ్గర 13,400 కోట్లకు సంబంధించినటువంటి మల్టీ సెక్టర్స్ ప్రాజెక్టులు, పవర్, ఇండస్ట్రీస్, రోడ్స్, రైల్వేస్, ఎనర్జీ, డిఫెన్స్ మొదలైన వాటికి శంకుస్థాపన చేయడమే కాకుండా ప్రారంభోత్సవం మరియు జాతికి అంకితం చేసే శుభతరుణం. ఈరోజు ఈ అద్భుతమైన రోజు ప్రత్యేకించి మన ప్రధాని గారికి మనమందరం మనస్ఫూర్తిగా మన త్రివర్ణ పతాకంతో కృతజ్ఞతలు తెలియజేయాల్సిన సమయం. ఇంత మహాసభ దగ్గర దగ్గర 48,000కు పైగా జిఎస్టీ ఈవెంట్లని నిర్విఘ్నంగా నిర్వహించి ఆ సంబరాల్ని ఈరోజు ఈ వేదిక మీద కూడా జరుపుకోవడం మనందరం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ జిఎస్టీ 2.0 ప్రజలకు ఎంతో ఉపశమనంగా ఉండబోతోంది. ప్రజలకు ఖర్చు తగ్గించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం జిఎస్టీ రేట్లను హేతుబద్ధీకరణ చేయడమే కాకుండా
సంస్కరణలు ఒక వర్గానికి మాత్రమే సంబంధించినట్టు కాకుండా పేదలకు, మధ్యతరగతి వారికి, సంపన్నులకి అందరికీ మేలు చేసే విధంగా రూపకల్పన చేయడం నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే మనం చూసాం, మన ప్రధాని గారు చెప్తూ ఉన్నారు, నవరాత్రికి మొదలైంది. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్ ప్రచారం ఎంతో ఘనంగా, నిర్విఘ్నంగా జరిగింది. ఆ ప్రచారంలోనే ప్రతి కుటుంబానికి ఏటా 25,000 నుండి 40,000 వరకు ఆదా. ఉదాహరణకి ఒక నలుగురున్న కుటుంబాన్ని తీసుకున్నట్టయితే, ఒక మధ్యతరగతి కుటుంబంలో ఖర్చులు చూస్తే నిత్యావసరాలు కానీ, మందులు కానీ, బీమా కానీ, దుస్తులు కానీ, వినోదం కానీ అన్ని రంగాల్లో వేలల్లో మనకి ఆదా కాబోతుంది. ఇంతకంటే శుభతరుణం దీపావళి పండుగ, లక్ష్మీ కటాక్షం మనకి ముందుగానే వచ్చినట్టు అనిపిస్తుందా? ఎక్కడ మీ స్పందన? ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు. ప్రధాని గారు మరికొద్ది క్షణాల్లో మీ జెండాలు తీసుకుని ఆయనకి మనస్ఫూర్తిగా, ఆనందంగా స్వాగతం పలుకుదాం. జెండాలు జాగ్రత్త తమ్ముడు, చేతిలోనే భద్రంగా ఉండాలి. ఏది ఒకసారి చూపించండి జెండాలు. భారత్ మాతా కీ జై. మరి అలాగే ఈ అద్భుతమైన జిఎస్టి, సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్ మహాసభల్లో ప్రధాని గారితో పాటు అతిరథ మహారథులు ఈ వేదికని అలంకరించబోతున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూసాం, ఒక సంకల్పం, ఒక విజన్ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు కోసం ప్రతి నిత్యం ఆయన ఆలోచన విధానం కూడా అదే విధంగా ఉంటుంది. పగలు రాత్రి తేడా లేకుండా ప్రజల కోసం తపన పడే ఒక యంగ్స్టర్ లాగా మనందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా పనిచేస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు. ఆయన ఆలోచనల్లో వేగం, పనుల్లో ఒక క్రమం, విజన్లో ఒక ప్రగతి, అలాగే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు సంపాదించాలి అనేది ఆయన ఆరాటం. ప్రతి అడుగు అభివృద్ధిపైనే, ప్రతి నిర్ణయం భవిష్యత్తు వైపే. అలాగే ఒకానొకప్పుడు మన హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ ఎలా వచ్చింది, సైబర్ సిటీ ఎలా వచ్చిందో, ఇప్పుడు విశాఖపట్నం ఎంత అదృష్టం చేసుకుంది. ప్రపంచంలో మహా దేశాలు కాదంటూ భారతదేశంలో, అందులో మన రాష్ట్రంలో విశాఖపట్నంలో గూగుల్స్ లార్జెస్ట్ ఏఐ హబ్. ఈ హబ్ ఎన్నో వేల కోట్లతోటి రాబోయే 5 సంవత్సరాలలో భారీ ఇన్వెస్ట్మెంట్ని పెట్టబోతున్నాం అని ఘనంగా ఆ కార్యక్రమం కూడా మనం ఇటీవల జరుపుకోవడం చూసాం. ఎంతో ఆనందం వేసింది, ఎంతో మందికి ఉపాధి కలగబోతోంది. ఆంధ్రాకు టెక్నాలజీ, విద్య, పరిశ్రమలు వీటన్నిటికీ కేంద్రంగా తీర్చిదిద్దాలి అనే సంకల్పం మన ముఖ్యమంత్రి గారిది.